రాష్ట్రంలో కాపు జాతిని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నారని జనసేన సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్ ఆరోపించారు. శుక్రవారం మాగుంట లేఅవుట్లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు ఉద్యమాన్ని, కాపు నాయకులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాపు జాతికి జరిగిన నష్టం రాష్ట్ర చరిత్రలో మరెప్పుడు జరగలేదని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరును కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకున్నారని ఆరోపించారు. అయితే వైసీపీ పాలనలో ముద్రగడ పద్మనాభంకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తూనే సంక్షేమ పథకాల అమలులోనూ సమర్థంగా ముందుకు సాగుతుందని శ్రీధర్ తెలిపారు. ప్రజలకు సుస్థిరమైన, పారదర్శకమైన ప్రజారంజక పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని పేర్కొన్నారు. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ల పాలనలో ఒక పక్క అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరో పక్క సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూ ప్రజారంజకమైన పాలన అందిస్తూ ఉంది. ఇది వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కంటగింపుగా తయారైంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుస్థిరమైన, సుభిక్షమైన ఈ పాలన నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎన్నో నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపుతూ ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు నిమగ్నమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అతి సామాన్యమైన, అసలు ఎందుకు పనికిరాని, ప్రజలకు ఎందుకు పనికిరాని కొన్ని ఇష్యూలను భూతత్వాలను చూపిస్తూ, గోరంటలు కొందంటలు చేస్తూ, నిరంతరం అసత్యాలను, అబద్ధాలను వండివారుస్తూ, విష ప్రచారం చేస్తూ, ప్రజల దృష్టి కేవలం వీటి మీద మాత్రమే ఉండేలా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మనం పరిశీలిస్తే, గుంటూరులో ఇటీవల కాలంలో ఒక సామాన్య కాపు యువకుడి మరణం నుండి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం వరకు ప్రతిదాన్ని వివాదాస్పదం చేస్తూ నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీని బ్యాక్గ్రౌండ్, దీని ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో అతిపెద్ద సంఖ్యాపరంగా అతిపెద్ద సామాజిక వర్గం అయిన కాపు జాతికి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ భాగస్వామ్య పార్టీగా ఉన్న కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది, కాపు జాతికి అన్యాయం జరుగుతుంది, కాపు యువకులు హత్యకు గురవుతున్నారు, కాపు యువకులకు ఎటువంటి మేలు చేకూడడం లేదు అని ఒక విష ప్రచారాన్ని చేస్తూ కాపు జాతిని పవన్ కళ్యాణ్ గారికి, తద్వారా జనసేన పార్టీకి దూరం చేయాలన్న నీచ నికృష్ట రాజకీయ క్రీడకు తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు తెలుసుకుంటున్నా.